హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనందరినీ ఎన్నో మంచి మంచి సినిమాలతో ఎంటర్టైన్ చేస్తున్న రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు చనిపోయారన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈరోజు వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం యూట్యూబ్లో వస్తున్న వీడియోస్ అండి. ఏదైనా విషయం జరగగానే సంబంధం ఉన్నా సంబంధం లేని ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవుతూ ఉంటారు. దాని కారణాలు ఏంటి, అదేంటి, ఇదేంటి అని చెప్పి. ట్రెండింగ్ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తే వాళ్ళ ఛానల్ వ్యూవర్షిప్ పెరుగుతుంది, ఛానల్ గ్రో అవుతుందనే ఉద్దేశంతో చూసే వాళ్ళు ఉన్నంతకాలం ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. దాని గురించి మనకు అవసరం లేదు. మెయిన్లీ మన ప్రాణాలను నిలబెట్టే దైవాలుగా భావించే డాక్టర్లు కూడా ఇలాంటి విషయాల మీద మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తుంటేనే ప్రాబ్లం అనమాట. బికాస్ మనందరం ఎవరి పేరు ముందైనా డాక్టర్ అనే డిగ్రీ ఉందంటే ఖచ్చితంగా మనం వాళ్ళని బ్లైండ్గా నమ్మేస్తాం. వాళ్ళు ఏం చెప్పినా సరే అది కరెక్ట్ అని ఖచ్చితంగా మనం నమ్ముతాము. దానికి కారణం వాళ్ళు డాక్టర్స్ అని చిన్నప్పటి నుంచి కూడా డాక్టర్స్ ఏది చెప్పినా మన మంచి కోసమే అని చెప్పి మన బ్రెయిన్స్ అలా ట్యూన్ అయి ఉన్నాయి. అలాంటి వాళ్ళు వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడం కోసం ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ మీద మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అంటే ఒక కార్డియాలజిస్ట్ ఏం చెప్పాడు, ఈవిడ గనక ఈసీజీ చేసుకొని ఉంటే గనక ప్రాణాలు నిలబడి ఉండేవి అని చెప్పాడు. ఇంకొక ఆయన ఏం చెప్పాడంటే ఈవిడ ఆర్గాన్స్ చుట్టూ ఫ్యాట్ పేరుకుపోయింది, ఆ ఫ్యాట్ అంటే వెయిట్ లాస్ అయ్యి ఉంటే గనక, ఒక మంచి డైట్ ఫాలో అయ్యి ఉంటే గనక ఈవిడ ప్రాణాలతో ఉండేది అని ఒక ఆయన చెప్పాడు. ఇంకొక డైటీషియన్ ఏం చెప్తున్నారు, ఈవిడ మంచి డైట్ ఫాలో అయ్యి ఉంటే ఆవిడ లావు తగ్గుండేది, వెయిట్ లాస్ అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కదా అని ఇంకొకరు చెప్పారు. అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ డైటీషియన్ బిజినెస్ కోసం, వాళ్ళ హాస్పిటల్ బిజినెస్ కోసం ఫ్యాట్ షేమింగ్ మొదలు పెట్టేశారనమాట. అంటే లావుగుండే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. సో ఈ ఫ్యాట్ షేమింగ్ ఎన్ని రోజులు చేస్తారండి? అంటే లావుగుండే వాళ్ళకే బీపీలు, షుగర్లు వస్తాయా? లావుగుండే వాళ్ళే హార్ట్ అటాక్తో పోతున్నారా? అంటే వెయిట్ లాస్ అయిపోతే వాళ్ళు హెల్దీగా ఉంటారా? అఫ్ కోర్స్ నేను ఇక్కడ లావుగా ఉండడాన్ని ప్రమోట్ చేయట్లేదు, బట్ లావుగా ఉండడమే ప్రాబ్లం అని చెప్తున్నారే, దాన్ని నేను అపోజ్ చేస్తున్నాను. ఇప్పుడు మీ ఉద్దేశంలో ఫిట్గా ఉన్న వాళ్ళు ఎక్కువ రోజులు బతుకుతారు కదా, మరి 3 సంవత్సరాల క్రితం పునీత్ రాజ్ కుమార్ గారు ఎందుకు చనిపోయారండి? ఆయన చాలా ఫిట్ గా ఉంటారు. మీ భాషలో చెప్పాలంటే ఆయన మెటబాలిక్ ఏజ్ వచ్చేసి ఆయన 45 అయితే ఆయన 35 లాగా కనిపిస్తూ ఉంటారు. అండ్ ఆల్సో ఆయన ఎవ్రీడే జిమ్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తాడు. ఆయన చూసారా ఎంత ఫిట్ గా ఉంటారు? మరి ఆయన ఎందుకు హార్ట్ అటాక్ తో చనిపోయారు? ఆయన ఆర్గాన్స్ చుట్టూ ఫ్యాట్ లేదే, ఆయన లావుగా లేరే, మరి ఎందుకు చనిపోయారు? సరే, రీసెంట్ ఇష్యూ కూడా ఒకటి. ఫారెన్ కంట్రీలో ఒక బాడీ బిల్డర్ అనమాట, అతని బాడీ చూసారు ఎలా ఉందో, బాగా మజిల్స్ ఉన్నాయి. అంటే మన బాడీలో మజిల్స్ ఎక్కువ ఉంటే హెల్దీగా ఉంటారు కదా, మజిల్స్ ఎక్కువ పెరగడానికి మంచి ప్రోటీన్ డైట్ తీసుకొని ఉంటాడు కదా, హెల్దీ డైట్ ఫాలో అవుతున్నాడు కదా, మరి ఆయన ఎందుకు చనిపోయాడు హార్ట్ అటాక్ వచ్చి అంత చిన్న వయసులో? సరే, సన్నగుండే వాళ్ళు ఎంతమంది చనిపోలేదండి హార్ట్ అటాక్లు వచ్చి? ఎన్ని న్యూస్లు చూడలేదు మనం లాస్ట్ ఇయర్? ఒక్కొక్కరు పెళ్లిలో డాన్స్ వేస్తూ చనిపోతున్నారు. సన్నగుండే వాళ్ళు చనిపోతే మాత్రం వెంటనే కోవిడ్ వ్యాక్సిన్ వల్ల చనిపోతున్నారండి వాళ్ళు అని చెప్తారు. లావుగుండే వాళ్ళు చనిపోతే అబ్బా వాళ్ళు వెయిట్ ఎక్కువ ఉన్నారండి అందుకే చనిపోయారు అంటారు. అంటే ఫ్యాట్ షేమింగ్. లావుగుంటే మాత్రం ఎన్ని రోజులండి ఇలా, ఎన్ని రోజులు మభ్య పెడతారు? మీలాంటి వాళ్ళ వల్లే లావుగుండే వాళ్ళు అసలు ఎంత ఇన్సెక్యూరిటీస్తో ఉన్నారు తెలుసా? ఏదో ఒక డైట్లు ఫాలో అవుతూ వాళ్ళ డబ్బులన్నీ ఈ డైటీషియన్లకి డైట్లకి ఖర్చు పెట్టేస్తున్నారు. జిమ్ చేస్తే హెల్దీగా ఉంటారా? డైట్లు ఫాలో అయితే హెల్దీగా ఉంటారా? కాదు. హార్ట్ అటాక్లు వచ్చేది మెయిన్, హార్ట్ అటాక్ అనే కాదు, ఏ హెల్త్ ప్రాబ్లం అయినా వచ్చేది మెయిన్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ వల్ల. దాని గురించి కొంచెం చెప్పండి. జనాల్లో ఈ మధ్య స్ట్రెస్ పెరిగిపోవడం వల్ల హార్ట్ అటాక్లు ఎక్కువైపోతున్నాయి, యాంగ్జైటీ పెరిగిపోవడం వల్ల చిన్న వయసులోనే హార్ట్ అటాక్లు వస్తున్నాయి. ఆ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని మెయిన్ విలన్ గా చూపించండి ఇప్పటికైనా జనాలకి. వెయిట్ నే మెయిన్ విలన్ గా చూపిస్తూ వెయిట్ లాస్ అవ్వాలంటే ఫారెన్ డైట్లైనా కీటో, పాలియో, లో కార్బ్, లో క్యాలరీ, కార్నివోర్, మెడిటరేనియన్ ఇలాంటి డైట్లు ఫాలో అయితే వెయిట్ లాస్ అవుతారంటూ ఎస్పెషల్లీ డైటీషియన్లు, న్యూట్రిషనిస్టులు ప్రమోట్ చేయడం వల్ల ఎంతో మంది ఇలాంటి డైట్లు ఫాలో అయ్యి నెగిటివ్ ఎఫెక్ట్స్ చూసిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కొన్ని రకాల సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న వాళ్ళకి ఇలాంటి పర్టికులర్ డైట్స్ మెడిసిన్ లా వర్క్ చేస్తాయండి, వాళ్ళ ప్రాణాలను కూడా నిలబెట్టగలవు. అంతేగాని వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళని టార్గెట్ గా చేసుకుని ఇలాంటి డైట్స్ వాళ్ళతో చేపించి వాళ్ళు వెయిట్ లాస్ అయిన తర్వాత వాళ్ళని ప్రూఫ్ గా పెట్టుకుని మీ బిజినెస్ ప్రమోట్ చేసుకోకండి. ఎందుకంటే వాళ్ళు కొన్ని మంత్స్ తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు విత్ లాట్స్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్. దానికి ఎవరండి ఆన్సరబుల్? మీట్ తినడం తప్పు కాదు,
ఆయుర్వేదాలో మీట్ తినొద్దు అని ఎక్కడా చెప్పలేదు. మీట్ని మెడిసిన్ లా ట్రీట్ చేస్తుంది ఆయుర్వేదాలు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన మునులు ఋషులు మనకిచ్చిన ఆయుర్వేదంలో మనం ఎలాంటి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలని క్లియర్ గా చెప్పారు. యాజ్ పర్ ఆయుర్వేద హార్ట్ డిసీజెస్ కి మెయిన్ కారణం స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ విత్ పూర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. సింపుల్ ప్రాక్టీసెస్ అండ్ న్యాచురల్ ట్రీట్మెంట్స్ ద్వారా మనం డిసీజ్ ఫ్రీ లీడ్ చేయొచ్చని ఆయుర్వేద చెప్తుందండి. అవేంటో చూద్దాము. ఫస్ట్ థింగ్ మెడిటేషన్ అండ్ ప్రేయర్. ఇది మన ఇండియన్స్ కి కొత్తదేం కాదండి, డైలీ రొటీన్ లో పార్టే. మనం ఎవ్రీడే స్నానం చేసిన తర్వాత చేసే ఫస్ట్ పని ఏంటండి, అట్లీస్ట్ 15 minutes అయినా దేవుడి ముందు కూర్చొని దండం పెట్టుకుంటాము. మన మునులు ఋషులు ఎంత తెలివైన వాళ్ళో చూడండి. మనం ఒక హెల్దీ లైఫ్ లీడ్ చేయడం కోసం ప్రతిదీ కూడా, మనం చేయాల్సిన ప్రతిదీ కూడా మన డైలీ రొటీన్లో ఒక భాగంగా ఉంచేశారు. ఇది మనం స్ట్రెస్ తగ్గుతుందనో లేదంటే యాంగ్జైటీ తగ్గుతుందనో చేయము, ఒక విధిగా చేస్తాం దేవుడికి దండం పెట్టుకోవడం అనేది. దానివల్ల ఏమవుతుంది, దేవుడి ముందు కూర్చొని మనం ఫస్ట్ మనకి ఈ లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తాం. ఆ తర్వాత మనకి ఏదైనా బాధలున్నా కష్టాలున్నా దేవుడికి చెప్పుకుంటాం, నీదే భారం దేవుడా అనుకుంటాము. సో దట్ ఫస్ట్ మన మైండ్లో ఉన్న భారం కొంచెం తగ్గిపోద్ది. దానివల్ల ఆ డే మొత్తం కూడా పాజిటివ్గా స్టార్ట్ అవుతుంది. దాంతోనే సగం స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ తగ్గిపోద్ది. చాలా స్టడీస్ కూడా చెప్తున్నాయండి మెడిటేషన్ వల్ల చాలా రకాల క్రానిక్ డిసీజులు కూడా హీల్ చేసుకోవచ్చని. నెక్స్ట్ యోగా అండ్ ప్రాణాయామ. ఇది మన మైండ్ అండ్ బాడీకి ఎక్సర్సైజ్ లాంటిది. ఈ ప్రాణాయామ చేయడం వల్ల మన బాడీలో ప్రాణశక్తి యాక్టివేట్ అవుతుంది. అలాగే మన మైండ్ని ప్యూరిఫై చేస్తుంది, మన బాడీని కామ్ చేస్తుంది. యోగా చేయడం వల్ల మన బాడీలో ప్రతి అణువుకి ప్రాణశక్తి అనేది మూవ్ అవుతుంది. మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. జిమ్కి వెళ్ళి 1 hour కష్టపడడం కంటే 15 minutes యోగా అండ్ ప్రాణాయామ చేయడం ద్వారా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని స్టడీస్ ప్రూవ్ చేస్తున్నాయి. నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డైట్. మన బాడీలోని వాత పిత్త కఫాల్ని బ్యాలెన్స్ చేసేలాగా మన డైట్ ఉండాలని ఆయుర్వేద చెప్తుంది. నెక్స్ట్ సప్లిమెంట్స్ విషయానికి వస్తే, మన బాడీలో ఏదైనా వైటమిన్ డెఫిషియన్సీ ఉంటే దానికి సంబంధించిన సప్లిమెంట్స్ తీసుకోవడంలో అర్థం ఉంది. అసలు ఫస్ట్ డెఫిషియన్సీ రావడానికి కారణం ఏంటి, పూర్ డైజెస్టివ్ ఫైర్. అంటే మనం తీసుకున్న ఆహారం మన బాడీ సరిగ్గా అబ్జార్బ్ చేసుకోవట్లేదు. అంటే డైజెస్టివ్ ఫైర్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఏం చేయాలనేది ఆలోచించాలి. సరే, ఫస్ట్ అయితే డెఫిషియన్సీ ఉంది కాబట్టి సప్లిమెంట్స్ తీసుకోవడంలో అర్థం ఉంది. కానీ హెల్త్ కోసం ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మల్టీవైటమిన్ టాబ్లెట్స్ తీసుకుంటున్న వాళ్ళు ఎక్కువైపోతున్నారు. దాన్ని నార్మలైజ్ చేసేశారు, ఎస్పెషల్లీ డైటీషియన్లు, న్యూట్రిషనిస్టులు, డాక్టర్లు కోవిడ్ టైమ్స్ నుంచి. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఏమో మీరే చెప్పాలి కామెంట్ బాక్స్లో. ఆయుర్వేద అయితే హెల్త్ ప్రాబ్లమ్ని బట్టి కొన్ని రకాల హెర్బల్ రెమెడీస్ని సజెస్ట్ చేస్తుందండి. మనం హార్ట్ హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం, మన కొలెస్ట్రాల్ని లోయర్ చేసుకోవడం కోసం హెర్బ్స్ అయిన అశ్వగంధ, అర్జున, అమల, హరిద్ర లాంటి హెర్బల్ రెమెడీస్ని సజెస్ట్ చేస్తుంది. ఫైనల్లీ మన బాడీలో వాత పిత్త కఫాలని బ్యాలెన్స్గా ఉంచుకుంటే మనం హెల్త్ ప్రాబ్లమ్స్కి దూరంగా ఉండొచ్చండి. మన బాడీలో వాతం పెరిగిందనుకోండి, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. పిత్తం పెరిగితే మన హార్ట్ ఎండ్యూరెన్స్ తగ్గిపోతుంది. కఫం పెరిగితే మన కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఆయుర్వేదిక్ వే ఆఫ్ లైఫ్ని ఫాలో అవ్వాలండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుస్తాను. సర్వేజన సుఖినో భవంతు.